రుణమాఫీకి సంబంధించినటువంటి ఇంకొక అంశము. రుణమాఫీ ఏం చేయాలనుకుంటున్నారనేటువంటిది, రుణమాఫీకి 25,000 కోట్లు. ఏది? ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన మోడీ డబ్బులు ఇచ్చేటువంటి నిబంధనల ప్రకారం చేస్తే, లేదంటే 40,000 కోట్ల దాకా పోతుంది, ఒక 15,000 కోట్లు తగ్గుతుంది. సో ఈ భారం తగ్గినా కూడా తెలంగాణలో 3 లక్షల మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, 1,50,000 మంది పెన్షనర్లు, మరో 1,50,000 మంది కేంద్ర ఉద్యోగులు ఉన్నారు. అంటే కలిపి 6 లక్షల మంది దాకా ఉంటారు. 119 మంది ఎమ్మెల్యేలు, లోక్సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మన్లు, మేయర్లు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, మాజీ మేయర్లు, ఈ లెక్కేస్తే ఆ సంఖ్య భారీగా ఉంటుంది. ఇక రాష్ట్రంలో 25 లక్షల మంది ఆదాయ పన్ను చెల్లింపుదారులు ఉన్నట్లు సమాచారం. రాష్ట్రంలో పంట రుణాలు తీసుకున్న వారి సంఖ్య 47 లక్షలు కాగా, వారి బ్యాంకు రుణ ఖాతాలు, ఆధారు, పాన్ కార్డు నెంబర్లను సీడింగ్ చేసి జల్లెడ పెడితే అంతిమంగా లబ్ధిదారుల సంఖ్య ఎంతమంది ఉంటుంది? ఈ 6 లక్షల మంది ఉద్యోగులు పోతే 40 ఏళ్ళల్లో, సో 41 లక్షలు వస్తుంది. పోనీ అంతా కలిపితే ఒక 35 లక్షల మంది వస్తారేమో బహుశా. 35 లక్షల మంది అంటే కిసాన్ లబ్ధిదారులు మాత్రం 33 లక్షల మందే ఉన్నారు. 35 లక్షలు అనుకున్నాం కానీ 33 లక్షల మందే కిసాన్ లబ్ధిదారులు ఉన్నారు. పిఎం కిసాన్ ఆ పథకానికి అర్హులై ఉండి కూడా దరఖాస్తు చేసుకున్న రైతులు రాష్ట్రంలో చాలామంది ఉన్నట్టు సమాచారం. అలాంటి వారిని కూడా కలుపుకుంటే రుణమాఫీకి దరఖాస్తు చేసుకునే వారి సంఖ్య మరికొంత ఎక్కువ ఉండొచ్చు. ఏదేమైనా మళ్ళీ ఇందులో కూడా అందరూ 2 లక్షలు లేరు కదా. ఆ 33 లక్షల మందిలో అందరూ రైతులు 2 లక్షల రుణాలు తీసుకోలే. కొందరు 10,000, 20,000, 30,000 నుంచి 2 లక్షలు, కొందరు 3 లక్షలు కూడా తీసుకుని ఉండవచ్చు. కానీ 2 లక్షలే రుణమాఫీ చేస్తారు. సో అట్లా చేసినా కూడా భారం 25,000 నుంచి 20,000 కోట్లకు తగ్గుతుందేమో. మరి ఈ రుణమాఫీకి సంబంధించి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి సర్కారు రుణమాఫీ చేసిందని చరిత్రలో నిలిచే విధంగా రేవంత్ రెడ్డి తీవ్రమైనటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నం ఎంత మేరకు సక్సెస్ అవుతుందో, ఎంత మేరకు విఫలమవుతుందో చూడాలి. పిఎం కిసాన్ మోడల్ను తీసుకోవాలా, ఇతర రాష్ట్రాల్లో అమలు చేసినట్టు చేయాలనే అంశంపై క్యాబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకుంటారు అనేటువంటి దానిపైన క్లారిటీ రాలేదు. సో ఆ క్లారిటీ వస్తే అప్పుడు కానీ దీనికి సంబంధించినటువంటి అంశం వస్తుంది.